జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ఈరోజు మనందరికీ తెలిసిందే, కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఒక వ్యాపారంగా ఓ మాఫియా తయారైన పరిస్థితి మనందరికీ తెలిసింది. అలాంటి సందర్భంలో గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిగా ఉండడం వలన విద్యలో ప్రక్షాళన జరుగుతుందని ఒక గొప్ప నమ్మకంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ పాఠశాలల వైపు, ప్రభుత్వ కళాశాలల వైపు చూస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. గత అనేక సంవత్సరాలు పాతైతం చూస్తే డ్రాప్ అవుట్స్ కూడా ఈ ఇయర్ తగ్గింది. అలాంటి సందర్భాలలో ఈరోజు విద్య అందరికీ అందాలని ఒక గొప్ప సంకల్పంతో చేస్తున్నది. అయితే ముఖ్యంగా ఈరోజు హెచ్ఆర్సీకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, నల్గొండ జిల్లాలోని దేవరకొండ మండలంలో ఈరోజు ముదుగూరులో ఒక ఎస్టీ బాలికల పాఠశాలలో, బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటన చాలా బాధాకరమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న విషయం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో ఆల్మోస్ట్ ఒక 35 మంది బాలికలు చికిత్స పొందుతున్న పరిస్థితి. ఈరోజు ఫుడ్ పాయిజన్ జరగడం యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా ఒక బాధాకరమైన విషయం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీనికి గల ప్రధాన కారణాలు ఏంది? ఆహార నాణ్యత లోపమా? ఒకసారి ఆలోచించండి. అధికారుల నిర్లక్ష్య లోపమా? ఒకసారి ఆలోచించండి. లేదా దీని యొక్క పర్యవేక్షణ లేకపోవడమా? ఒకసారి ఆలోచించండి. లేదు అంటే అధికారులు రెగ్యులర్ మానిటరింగ్ మర్చిపోయారా? ఒకసారి ఆలోచించండి. ఏది ఏమైనా దీని వెనుక ఎవరున్నా, ఎంతటి వారున్నా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా జీవించడం ప్రతి ఒక్కరి హక్కు, అలాగే ఆరోగ్య రక్షణ కూడా ప్రతి ఒక్కరి హక్కు. అలాగే ఆర్టికల్ 21 మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది కాబట్టి ఈరోజు గౌరవ మానవ హక్కుల కమిషన్ కూడా ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా స్ట్రాంగ్ గా చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకసారి అధ్యయనాలు చూస్తే గత 2 సంవత్సరాలుగా 500 మెంబర్స్ కు పైగా ఈరోజు ఫుడ్ పాయిజన్ జరగడం కావచ్చు. మరి ఫుడ్ పాయిజన్ వల్ల ఒక 50 మంది చనిపోయినా కూడా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు టాస్క్ ఫోర్స్ ఒకటి నియమించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల హాస్టళ్లను పర్యవేక్షించి యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఉన్న లోపాలను గుర్తించి వెంటనే అక్కడ చట్టపరమైన చర్యలు తీసుకొని ఈరోజు బడుగు బలహీన వర్గాలందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ చదువుల కోసం అక్కడికి పోతున్నారు. ఆర్థికంగా లేదు, రాజకీయంగా లేరు, సామాజికంగా లేరు. కాబట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల వైపు మరియు ప్రభుత్వ కళాశాలల వైపు పోతున్నారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంటుంది, వెంటనే చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.